ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉద్రిక్తత నెలకొంది. శివమాల ధరించిన వ్యక్తిపై దాడి చేశారని షాపు యజమానిపై తోటి శివభక్తులు దాడికి దిగారు. విషయం తెలియగానే వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి కారణమైన షాప్ యజమానిని పిఎస్కు తరలించారు. అలా పిఎస్కు తరలిస్తుండగా నంది మండపం దగ్గర షాప్ యజమానిపై మరోసారి దాడి చేశారు శివభక్తులు. దీంతో కాసేపు టెన్షన్ నెలకొంది. ఏపీ నంద్యాల జిల్లాలోని ప్రముఖ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. నిన్న శివస్వాములపై పోలీసులు లాఠీ చార్జిను ఖండిస్తున్నామని చెప్పారు. శ్రీశైలంలో ముస్లింలకు షాపులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల దగ్గర వేరే మతం వల్ల షాపులు ఉండకుండా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. శివస్వాములపైన లాఠీచార్జ్ చేసినా, వారిని ఇబ్బంది పెట్టినా యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి శివభక్తులం శ్రీశైలం చేరుకుంటామని హెచ్చరించారు రాజా సింగ్. యావత్ భారతదేశం నుంచి హిందూ భక్తులు, శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు, పూజలు చేస్తారు, మహాజ్యోతిలింగంని దర్శనం కూడా చేస్తారు, అభిషేక్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అట్లాంటి పుణ్యక్షేత్రంకి అపవిత్రం చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి కుట్ర జరుగుతుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ముస్లిమ్స్ ఓల్కి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రాంగణంలో షాపింగ్ మాల్లో ఆ షాపులకి ముస్లిం వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు లోకలోలు చాలా వరకు ఎన్జిఓలు, హిందూ సంఘటనలు కోర్టుకు వెళ్ళారు, స్టే కూడా తీసుకున్నారు. నిన్న నైట్ శివస్వామి వాళ్ళు అసలు హిందువులకే ఇవ్వాలి ఈ షాపులు, ముస్లిమ్స్కి ఎట్లా ఇస్తారు క్వశ్చన్ అడిగితే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది, గొడవ జరిగింది. దురదృష్టం ఏంటంటే శివస్వాముల పైన లాఠీ చార్జ్ జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం మహాశివరాత్రి 26కి లాక్స్ ఆఫ్ శివ భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వెళ్తారు దర్శనం గురించి. అసలు ఏం జరుగుతుంది? మేము ఎన్నో సంవత్సరాల నుంచి గతంలో ఉన్న గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసినాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన హిందూ పుణ్యక్షేత్రాలకి, మన హిందూ గుళ్ళ దగ్గర వేరే మతమోలు అసలు ఉండకూడదు. కోర్టు కూడా చెప్తుంది, ఎండోమెంట్ లా కూడా చెప్తుంది.